జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పాక మీరు తప్పుగా అనుకోనంటే మా చిట్టెమ్మ మాటల్లో ఎప్పటికీ తప్పు దొరలదు. మరి తప్పుగా అనుకునే అవకాశమేముంది? నువ్వు నాకు చిన్న సాయం చేయాలి బాబాయ్. ఇందాకేమో పనుందన్నావు, ఇప్పుడేమో సాయం కావాలి అంటున్నావు. ఉన్న ఆస్తులన్నీ పోయి నన్ను నిస్సహాయుడిగా మార్చి నడి వీధిలో నిలబెట్టాడమ్మా ఆ దేవుడు. అలాంటి ఈ దరిద్రుడు నీకేం సాయం చేయగలడమ్మా? దోసెడు బియ్యం బాబాయ్. చిట్టమ్మా, అవును బాబాయ్, నువ్వొక్క దోసెడు బియ్యం నాకు సాయం చేస్తే చాలు. ఏంటి సార్, మా చిట్టేమో సాయం కోసం అడిగిన తర్వాత కూడా మీరు అలా సైలెంట్గా ఉన్నారంటే మా మాటలు మీకు అర్థం కాలేదా సార్? మేము ఆలోచిస్తుంది మీ మాటల అర్థం కాక కాదు, మీ మాటల్లో ఉన్న అంతరార్థమేంటో అని. అమ్మా నువ్వు ఆగు. బాబాయ్, మీ మౌనానికి కారణం నాకు అర్థమైంది బాబాయ్. ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మ దోసెడు బియ్యం అడిగేంత పేదరికంలోనూ లేదు. అలాంటి దుస్థితి ఎప్పటికీ రాదు. అలాంటిది నా ఇంటికొచ్చి దోసెడు బియ్యం సాయం అడుగుతుందేంటా అని ఆలోచిస్తున్నారు కదా బాబాయ్. లేదమ్మా, నువ్వు జమీందారీ ఇంటి వంశంలో పుట్టకపోయినా ఏనాడు ఎవరి ముందు చేయి చాపవని నాకు బాగా తెలుసమ్మా. అలాంటిది నా ఇంటి ముందుకొచ్చి చేయి చాపావంటే దాని వెనకాలేదో బలమైన కారణమే ఉండుంటుంది. నిజంగా నువ్వు బియ్యం అడిగింది నీ గురించే కదా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? బియ్యం అడుగుతుంది నీ గురించే కదా? లేదు నానమ్మా, నేను బియ్యం అడిగింది నా లత కోసం. లత, అమ్మ లత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.